వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. వారబందీ కారణంగా 10 రోజులుగా సాగర్ నీరు నిలిచాయి. దీంతో ఎన్కూరు పల్లిపాడు రహదారిపై అన్నదాతలు బైఠాయించి ఆందోళనకు దిగారు. పంట ఎండిపోతున్న నీళ్లు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. వారబందీ కారణంగా 10 రోజులుగా సాగర్ నీరు నిలిచాయి. దీంతో ఎన్కూరు పల్లిపాడు రహదారిపై అన్నదాతలు బైఠాయించి ఆందోళనకు దిగారు. పంట ఎండిపోతున్నా నీళ్లు వదలడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, దీపిక, ఇప్పటికే ఏదైతే రైతులకు వారబంది ద్వారా అటు నీరు అందిస్తామని చెప్పేసి అధికారులు చెప్పడంతో అక్కడ ఏదైతే కొనిజర్ల మండలానికి సంబంధించినటువంటి రైతులంతా కూడా కొంత ఆందోళన చేశారు. రైతులంతా కూడా రహదారిపై తెలిసి తమ నిరసన తెలిపి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొనిజర్ల మండలం గుబ్బకుర్తి, రాంపురం, అంజనాపురం ఇటు ఏదైతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల రైతులంతా కూడా మొక్కజొన్న పంటను అయితే సాగు చేశారు. అయితే పంట చేతికొచ్చే దశ ఉండగా ఇప్పుడు సాగర్ కాలువ ద్వారా కూడా ఇది పంటలకు సంబంధించినటువంటి నీటి విడుదల చేయడంలో కొంత జాప్యం చేయడం, అదేవిధంగా వారబంది విధానాన్ని కూడా అవలంబించడంతో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అయితే రైతులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ నిరసనకైతే దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం వెంటనే తమ దృష్టిలో ఉంచుకున్న తక్షణమే ఎన్ఎస్పీ కాలువ ద్వారా కూడా మొక్కజొన్న పంటలకు నీరు విడుదల చేయడం, గుబ్బకుర్తి వద్ద పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్లే ప్రధాన రహదారిపై అయితే వారంతా కూడా ఒక్కసారిగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్